దేవుని సన్నిధికి వచ్చామంటే ఎందుకు వచ్చామండి? ఆరాధించడానికి. దేవుణ్ణి ఎలా ఆరాధిస్తామండి? ఆత్మతో. అవుతుంది ఆరాధన. ఆరాధనకు వచ్చినప్పుడు నీ నోరును ఉపయోగించాలి. దేవుడు నోరు ఎందుకు ఇచ్చాడు? సొట్ట పెట్టుకోవడానికా? ఇతరులను తిట్టడానికా? నోరు దేనికి ఇచ్చాడు? అయా దేవుని స్తుతించడం కొరకు. ఆ తర్వాతనే తిండి. నువ్వు తిండిపోతువైతే ఏమన్నాడు తెలుసా? నీ గొంతుకి కత్తి అడ్డం పెట్టమన్నాడు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. తిండిపోతు అయిన ఎట్లా నీ గొంతుకి కత్తి అడ్డు పెట్టుకో. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చామంటే దేనికి వచ్చాం? ఆరాధించడానికి వచ్చాం. ఎలా ఆరాధించాలి? నోటితో ఆరాధించాలి. ఇంకా దేవుడు మనకేమిచ్చాడు? చేతులతో ఆరాధించాలి. ఇంకా మనకేమిచ్చాడు అమ్మా? కాలు ఇచ్చాడు. కాలుతో ఆరాధించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కాలు ఇచ్చాడు కదా, అటు ఇటుని అడ్డానికి కాదు, బయటికి వెళ్ళిపోవడానికి కాదు, మాట మాటికి బయటికి వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడ నిలబడి దేవుని సన్నిధిలో నాట్యం చేస్తూ ఆరాధించడానికి, చప్పులు కొడుతూ ఆరాధించడానికి. ఒక మనిషికి నిద్ర ఎందుకు వస్తుందో చెప్పండి? వాళ్ళందరూ నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చప్పులు కొట్టరు, హల్లెలూయా అనరు. పని చేస్తే నిద్ర ఎందుకు వస్తుందండి? పని చేయకపోతే నిద్ర వస్తుంది. ఏ విధంగా పని చేయాలి? అయితే చప్పులను కొట్టాలి, అయితే హల్లెలూయా అని చెప్పాలి. మాట మాటికి దేవుని గురించి హల్లెలూయా అని చెప్తుంటే నిద్ర రాదు. అలా కూర్చొని చెప్పుకొని నా పని నాది అన్నట్టయితే నిద్ర వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. నువ్వు చర్చికి వచ్చినా ఫలితం లేదు, ఇంటికాడ కూర్చున్నా ఫలితం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చామంటే ఏం చేయాలి? ఆరాధించాలి. మన ఆరోగ్యం బాగులేకపోయినా, మన పరిస్థితి బాగులేకపోయినా, మన స్థితిగతులు బాగులేకపోయినా, మనకున్నటువంటి పరిస్థితులు మనల్ని తొక్కివేస్తున్నప్పటికీ కూడా మనం ఏంటంటే భూమిని ఆకాశంను సృజించిన దేవుణ్ణి, సృష్టికర్తని నువ్వు ఆరాధిస్తుంటే ప్రతి పరిస్థితిని ఆయన ఏం చేస్తాడంటే సద్దుమణిగి చేసేస్తాడు. ఆమెన్, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ప్రతి సమస్యను ఆయన తొక్కేస్తాడంతే. మీరు ఆరాధించరు కనుకనే కార్యాలు చూడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సహోదరులిద్దరూ వాళ్ళ యొక్క కుటుంబాల కొరకు ఉపవాసాలు ఉండి ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కన్నీరు కారుస్తున్నారు, కళ్ళుకు పని చెప్తున్నారు, ముక్కుకు పని చెప్తున్నారు లేదా? ఏడుస్తున్నప్పుడు ముక్కు అంటే నీరు వస్తే ఏం చేస్తాం? నాకు వస్తున్నప్పుడు ముక్కుకు పని ఉంటుంది, కళ్ళుకు పని ఉంటుంది, చెవులకు పని ఉంటుంది. చెవులతో ఆరాధించాలి. చెవులతో ఎలా ఆరాధిస్తావు? వాక్యాన్ని వినడమే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని వాక్యం వింటే అనేకమైన మాటలు ఆలకిస్తావు. అలాగేటమ్మా, అలాగే బాబు అని రకరకాలుగా మన యొక్క చెవుల్ని పెట్టి గంటల కొలది ఆలకిస్తాం. దేవుని వాక్యం వినడానికి అరగంట కూడా మనము నిలబడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుని యొక్క మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటాయి. ఒకసారి దేవుని యొక్క లేఖనం చూద్దాం. 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనములోనికి, నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యములు నెరవేర్చు. 3 విషయాలు చెప్పాడు. ఒకటోది నీ మార్గము ఆయనకు అప్పగించు, రెండోది నీవు ఆయనను నమ్ముకో, మూడోది నీ కార్యాల గురించి చింతపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కార్యము ఆయన నెరవేరుస్తాడు. మన కార్యాల గురించి మనమే తొందరపాటు అటు ఇటు పరిగెడుతున్నాం. అది ఎలా జరుగుతుందో, ఇది ఎలా జరుగుతుందో, అదేం చేస్తామో, ఇదేం చేస్తామని మనం ఏం చేస్తుంటామంటే సతమతం అయిపోతుంటాం, చింతిస్తూ ఉంటాం, వేదన చెందుతుంటాం, బాధపడిపోతుంటాం.
కానీ ఆ కార్యాలేవి జరగవు. జరిగించేవాడు ఎవరు? జరిగించేవాడు ఎవరండి? అందుకే ఆయన చెప్పాడు, యెహోవా మీద నీ భారము మోపే. నీ అప్పుల భారం ఆయన మీద ఎట్టే, నీ కుటుంబ భారం ఆయన మీద పెట్టే, నీ రోగ భారం ఆయన మీద పెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సమస్యల భారం ఆయన మీద పెట్టు. నీ పిల్లల భారం ఆయన మీద పెట్టు. నీ భర్త నీ మాట వెళ్ళదనుక నీ భర్త భారం ఆయన మీద పెట్టు. నీ భార్య నీ మాట వెళ్ళదనుక నీ భార్య భారము దేవుని మీద పెట్టు. దేవునికి స్తోత్రం. నీ పిల్లలు నీ మాట వెళ్ళదనుకుంటే ఆ భారం దేవుని మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియులరా, మనము ముందు ఆ పని చేస్తే ఆటోమేటిక్గా అవతల వ్యక్తులు మార్పులోకి వచ్చేస్తారు. హల్లెలూయా చెప్పండి. ఒకవేళ నీ భార్య నీ మాట వెళ్ళదనుకో, నీ భార్య గురించి నీ దేవుని దగ్గర పదే పదిసార్లు నువ్వేవేవో అప్పుల గురించి అడుగుతావు, డబ్బు గురించి అడుగుతావు, ఇల్లు గురించి అడుగుతావు, వాకల గురించి అడుగుతావు, ఈ లోక విషయాలు అన్నీ అడుగుతావు. కానీ నీ భార్యకి మారు మనసు లేదు. నువ్వేమో పరలోకానికి వెళ్తావు, నీ భార్య నరకానికి వెళ్తుంది. కనుక నువ్వేం చేయాలంటే, ఎక్కువగా అప్పుల గురించి అడిగే కంటే, ఇల్లు గురించి అడిగే కంటే, వాకళ్ళ గురించి అడిగే కంటే, ఈ యొక్క పరిస్థితుల గురించి అడిగే కంటే, నాయనా నా యొక్క సాటి అయిన సహాయం అప్పగించావు కదా, నా భార్య వ్యతిరేకంగా ఉంది, నా భార్యని రక్షించాలి. 10 సార్లు దేవునితో మొరపెట్టు. దేవునికి స్తోత్రం. నా పిల్లలు నా మాట వినటం లేదు, నా పిల్లలు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, నా పిల్లలు దూరంగా ఉంటున్నారని మనం ఏం చేస్తుండాలంటే ప్రభువు సన్నిధిలో మాటికి పెట్టాలి. విధవరాలు ఏం చేసింది? మాటికి అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది న్యాయం చెయ్యాలని. అయితే వెళ్తే ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతి వాడు ఎవరికీ న్యాయం చేయడట. వాడి పేరే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. కానీ ఏం చేసిందో తెలుసా? స్త్రీ మాటికి వెళ్ళి, అయ్యా నాకును నా ప్రతివాదికిని న్యాయము చెయ్యవా అని ఆమె ఏం చేసిందంటే ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతికి మాటికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నారు చెప్పండిరా? ఆనందం, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు రోజుకి? కిరణ్, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? ఒక్కసారి. దావీదు, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? నేను చేయను. అంతే కదా? అంతేనా? పడుకున్నప్పుడు నేను చేస్తా పోనీ. ఒరే, నేను ఒకటి చెప్తున్నాను మీకు అందరికీ, చాలామందికి చెప్తున్నాను. ఒకరోజు ఉరిలాంటి దినం రాబోతుంది. ఉరిలాంటి దినం అంటే ఏంటి? దుర్దినములు రాకముందే అని రాయబడి ఉంది. దుర్దినాలు వచ్చినప్పుడు ప్రభువా నాకు సహాయం చేయంటే ఆయన పలకమన్నా పలకడం. కారణం ఏంటి తెలుసా? ఆయన పిలిచినప్పుడు నువ్వు పలకటం లేదు, ఆయన రమ్మన్నప్పుడు నువ్వు రావటం లేదు, ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నావు, నువ్వు మాట్లాడటం లేదు, ఆయన నిన్ను ఒక మంచి స్థితిలో తీసుకెళ్ళాలంటే నువ్వు లోబట్టడం లేదు. ఒక దినాన ఉరిదినము, ఒక దినాన దుర్దినం వచ్చినప్పుడు నువ్వు పిలిస్తే ఆయన పలకనని చెప్పాడు. చదువుతారు ఒకసారి లేఖనాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం నుంచి. నా గద్దింపుని అండర్లైన్ చేసుకోండి. ఆలకించుడు, నా ఆత్మను మీ మీద కృమ్మరించేదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయేది. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేశారు. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు చూసారా అపాయం ఏంటంటే, దుర్దినం వచ్చినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. భయం మీ మీదకి వచ్చినప్పుడు
తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు మీరు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వను. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ మీకు కనబడను. చూసారా, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడే కారణం ఏంటి? వీటన్నిటికీ నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నావు. నీ బ్రతకంతా వ్యతిరేకంగా జీవిస్తున్నావు. దేవునికి స్తోత్రం. నీవు యవ్వన కాలంలో వ్యతిరేకంగా జీవిస్తున్నావు. మిడిల్ ఏజ్లో వ్యతిరేకంగా జీవిస్తున్నావు. లేదంటే వృద్ధాప్య సమయంలో నా మాట వినకుంటున్నావు. కనుక నీకు ఆపద వచ్చినప్పుడు, నీ కష్టం కలిగినప్పుడు, నీ బాధ కలిగినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, తుఫాను వల్ల నీ మీదకు వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. అపహాస్యం ఏంటండి? నవ్వుతాడు, హేళన చేస్తాడు, గేలి చేస్తాడు. నీకు అలాగే జరగాలరా అని. దేవునికి స్తోత్రం. మన దేవుడు అలాగే జరగాలని అనుకునే దేవుడు కాదు. కానీ ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? నీ పరిస్థితి బాగులేదు కనుకని ఆయన పరిస్థితి మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితి బాగుంటే, లోబడే తత్వం నీకుంటే, వినే తత్వం నీకుంటే, ఆయన బోధ వినే తత్వం నీకుంటే, ఆయన బోధ విని లోబడే తత్వం నీకుంటే, ఆయన యొద్దకు నువ్వు వచ్చే తత్వం నీకుంటే, ఆయనకి చేయిషాపుగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళే తత్వం నీకుంటే, ఆయన నీకు ఆపదలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? 91వ కీర్తన అంటాడు, చదువుతావు? శ్రమలో నేను అతనికి 15, 16 వచ్చును అనుకుంటాను. చదువుతారా? 91వ కీర్తన. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. దేవునికి స్తోత్రం. నా రక్షణను ఆయనకి చూపించేదను. చూసారా? ఎప్పుడు? అతడు నన్ను ప్రేమించినప్పుడు. హల్లెలూయా! ఈ మాట ఎవరు పలుకుతున్నారు తెలుసా? దావీదు. మీకంటే ఎక్కువ పని ఉన్నవాడు, మీకంటే రాజ్యభారం ఉన్నవాడు, మీకంటే విస్తారమైన ధనం కలిగిన వాడు, మనందరికంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నవాడు. ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ. మరి నువ్వెందుకు స్తుతించలేకపోతున్నావు? రోజుకి 2 సార్లే స్తుతిస్తున్నానండి, రోజుకు ఒక్కసారే ప్రార్థిస్తానండి. ఆ ప్రార్థన దేనికంటే దెయ్యాలు నా మీదకి రాకుండా, సెల్లంగోలు నా మీదకి రాకుండా, అపాయం నాకు రాకుండా, అంతే తప్పగానే. అందుకే స్తుతిస్తున్నాం రాత్రి మీద. రాత్రి మీద ఎందుకు ప్రార్థన చేస్తారు? రాత్రి మీద ఎందుకు ప్రార్థన చేస్తారు చెప్పండి? క్రైస్తవులందరూ కూడా. అసలు క్రైస్తవుడికే భయం. ఎవడికి రా భయం అంటే? రాత్రి మీద ఎందుకు ప్రార్థన చేస్తారంటే, ప్రభువా కాపుదల, నువ్వు వచ్చి నాయన నా పక్కనే ఉండు నాయన. ఎవరు? నా పక్కనే ఉండు. మంచిది. ఎప్పుడు ఉంటాడు నీ పక్కనే? ఆయన అన్నాడు, నన్ను ప్రేమిస్తే నీ శ్రమలో, నీ కష్టకాలంలో, నీ వేదన కాలంలో, నీ దుఃఖ కాలంలో, నీకు భయం ఆవరించినప్పుడు, తుఫాను వలె నీ మీదకి, వరదల వలె నీ మీదకి విపత్తులు వచ్చినప్పుడు నేను పలుకుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ స్తుతించాలి. రోజుకి ఎన్ని పాటలు పాడుతావు జానకి? చాలా పాటలు పాడుతుంటావు. అది దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు స్తుతిస్తున్నావు అని అర్థం. బాబు రోజుకి ఒక 10 పాటలు పాడుతాను నన్ను చేయలేదండి. ఆడవాళ్ళకి మంచి అవకాశం అండి. పొయ్యిలో పుల్ల పెట్టినప్పుడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన. వంట చేసినప్పుడు, చపాతీలు చేసినప్పుడు, కూర వండినప్పుడు, కూర కోసినప్పుడు, అన్ని విషయాల్లో కూడా స్త్రీలకి చాలా అవకాశం ఉంది. కానీ చెయ్యరు. ఎప్పుడు ప్రార్థిస్తా తెలుసా? ఊపిరి అందలేనప్పుడు హెచ్చయ్యా హెచ్చయ్యా. ఎప్పుడు? ఊపిరి అందలేనప్పుడు హెచ్చయ్యా. బాధ ఎక్కువైపోయింది, హెచ్చయ్యా. నేను అంటాను, మీకు అందరికీ కూడా ఏ పాటకి 100 పాటలు వచ్చేయాలి. 10 సంవత్సరాలైనా క్రైస్తవులకి 100 పాటలు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సంవత్సరానికి ఒక పాట నేర్చుకున్నా 10 పాటలైనా 10 సంవత్సరాలు క్రైస్తవుడికి రావాలి. ఒక్క పాటైనా పాడుతావా? నీకు నోరివ్వలేదా? గాడిదలు పాడుతున్నాయి, కుక్కలు పాడుతున్నాయి, నక్కలు పాడుతున్నాయి. ఆయా సమయాల్లో కుక్కలు పాడుతూ అంటుంటాయి. ఎందుకంటే తెలుసా మీకు? దేవుని దూతలు కనబడినప్పుడు, దేవా నాకు ఆహారం ఎక్కడ? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని నిత్యం స్తుతించాలి. ఒకవేళ నీకు మంచం మీద పడుకునే స్థితి కల్పించాడు అనుకోండి, పని పాటు చేయలేని స్థితి ఉంది, అనారోగ్య పరిస్థితిలో ఉన్నావు, మంచం ఇచ్చాడు అనుకోండి, మంచం మీద ఉంటున్నావు, మంచం మీద నెల రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు. ఆ టైం అంతా దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆరాధించు. అప్పుడు నువ్వు పాట పాడినా, ప్రార్థన చేసుకున్నా, కూర్చొని చప్పట్లు కొట్టుకున్నా నిన్ను ఎవరేం అనరు. ఎందుకంటే పాపం బాగులేదు, దేవుని స్తుతించుకుంటుంది. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉండి, ఏమండి వండియండి, ఏమండి టీ చేసియండి, ఏమండి అన్నం వండియండి, ఏమండి కూర వండియండి అంటే భర్తకి ఎలాగుంటుంది? దుఃఖంగా ఉంది మా ఆవిడ అన్నీ నన్ను చేయమంటుంది అనుకోడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సన్నిధిలో, దేవుని యొక్క ఉద్దేశంలో ప్రియులారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే మనకు అనేక విధాలుగా ఆయన సహాయం చేయట కొరకే. నీ భారము యెహోవా మీద మోపము. పెట్టు నీ భారం. ఎంతకాలం నువ్వు మోస్తావు? ఎంతకాలం వాటి గురించి ఆలోచిస్తావు? ఎంతకాలం వాటి గురించి ప్రయాసపడిపోతావు? ఎంతకాలము? చాలామంది అమ్మో కష్టపడకపోతే, పనికి వెళ్ళకపోతే ఎలాగ బాబు? పనికి వెళ్ళడానికి ఆరోగ్యం ఇచ్చాడు, వెళ్ళడానికే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన ఇంకోటి ఏంటి తెలుసా? ఆయన్ని ఆరాధించడం. దేవునికి స్తోత్రం. నీకు ఆరోగ్యం లేకపోతే, దేవుడు ఒకవేళ ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు పనికి వెళ్ళగలవా? వెళ్ళగలవండి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించి 103వ కీర్తన చదువుతారా? నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములతో అమ్మా నీకు కేడుముగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మేలు చేస్తున్న దేవుణ్ణి ఒకసారి స్తుతిస్తావా? ఎప్పుడురా ప్రార్థన చేస్తానంటే, పడుకున్నప్పుడు ప్రార్థన చేస్తానండి. మొద్ద మింగినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు. మొద్ద మింగినప్పుడే, మరి ఇంకెప్పుడు ప్రార్థన ఉండదు. ఎందుకు? ఆ మొద్ద గొంతుకులో ఉండిపోకుండా జాగ్రత్తగా కడుపులోకి దించి ప్రభువా, మళ్ళీ ముద్ద మీద ముద్ద తినియాలి నేను. ఆ ముద్దకే ప్రార్థన చేస్తారు కొంతమంది. మరి రోజంతా ప్రార్థన ఉండదు. దేవుని కార్యాలు నువ్వు చూడాలంటే, దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఆయన్ని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన ప్రేమను వెల్లడించాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కొరకు నువ్వు నిలబడాలి. ఆయన కొరకు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారో కొంతమందికి తెలియదు. ఎందుకు నమ్ముకుంటున్నారండి? చెప్పండి. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు చాలామంది? చెప్పండి అమ్మా జానకి. యేసు ప్రభు దగ్గరికి ఆ దినాల్లో చాలామంది వచ్చారు. చెప్పండి అమ్మా. భోజనం కోసం వచ్చారు, ఇంకా రోగం నుంచి విడుదల పొందడం కొరకు వచ్చారు, ఇంకా అమ్మా
అదే రోగాల చేత విడిపించబడడానికి వచ్చారు, భోజనం కొరకు వచ్చారు. కొంతమంది ఆయన పరీక్షించడానికి, శోధించడానికి వచ్చారు. మరికొందరు ఏంటంటే ఆయన కొరకు ప్రాణములు ఇవ్వడానికి వచ్చారు. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం. ఈ జాతిలో ఏ జాతిని ఇది? నేను కాపోడినండి, నేను తెలగానండి, నేను ఎలవోడినండి, ఆ జాతిని కాదు ముఖ్యం. ఈ జాతుల్లో ఏ జాతిని ఇది? ఏ జాతి? భోజనం జాతా? రోగాల నుంచి స్వస్థ పొందాలని వచ్చిన జాతా? లేకపోతే యేసును శోధించడానికి వచ్చిన జాతా? లేదంటే ఆయన కొరకు ప్రాణం ఇచ్చే జాత? దేవునికి స్తోత్రం. ఆయన కొరకు ప్రాణం ఇచ్చే జాతిగా నువ్వు నిలబడితేనే ఆ నిత్య రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. ఎవడైతే తన ప్రాణాన్ని ప్రేమించుకుంటాడో ఈ లోకంలో ప్రాణం పోతుంది. నా ప్రాణం నాది కాదు, నా జీవితం నాది కాదు, నా ప్రభువుది అని సమర్పించుకుంటే నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని, కొన్ని సమస్యలన్నింటినీ కూడా ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. నీ భారము యెహోవా మీద మోపుము. ఇప్పుడు మీరు ప్రాణాన్ని అంటే అర్థం ఏంటి తెలుసా? పనికి వెళ్ళకపోతే జీవితం గడదు బాబు అంటే అర్థం ఏంటి? నీ ప్రాణాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఒక్క పూట కూటి కొరకు యాషావు ఏం చేశాడు? తన జాస్తత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. ఒక్క పూట చిక్కుడుగాయల కూర లేకపోతే బతకలేమా? ఒక్క పూట తినకపోతే బ్రతకలేమా? ఇప్పుడు సహోదరి 40 పూటలు, దేవునికి స్తోత్రం. 40 పూటలు అంటే ఎన్ని రోజులు చెప్పండి అయ్యా? చెప్పాలి. 13 3 39. 13 రోజులైనా అయ్యా? 13 రోజులు భోజనం మానేసింది. దేవునికి స్తోత్రం. చెప్పండిరా, చెప్పండి. దేవుని గణపరచండి. ఆ బిడ్డ దేవుని గణపరిచింది. 13 రోజులు భోజనం మానేసింది. మానేసి ఒక కుటుంబం కొరకే కాదు ప్రార్థన చేసేది, సంఘ క్షేమం కొరకు, సంఘ కాపర కొరకు, కాపరమ్మ కొరకు. సంఘంలో ఉన్న అనేక మంది బిడ్డలు అప్పులతో బాధపడుతున్నారయ్యా, ఇబ్బంది, నాలాగే అప్పులతో బాధపడుతున్నారు, నాయనా వారిని విడిపించవా అని కన్నీరు కాచి ప్రభు పాదాలు కడుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక్క పూట ఉపవాసం చేస్తే నువ్వు చచ్చిపోవు. చనిపోతారా? పాశ్రమగా నేను 2 సంవత్సరాలు చేసాం. ఒక్క పూట 2 సంవత్సరాలు చనిపోయామేంటండి? ఆ 2 సంవత్సరాలు చేసినప్పుడు నేను ఇంకా లావు అయిపోయినా, పొట్ట అది ముందుకు వచ్చేసేది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వాదం. ఎప్పుడు మేము ఉపవాసాల గురించి, ఆవిడ అంత బలహీనలుగా ప్రతి ఆదివారం ఉపవాసమే. ప్రతి ఆదివారం ఏంటి, మన ఆరాధనకి అయిపోయిన వెంటనే అప్పుడు వెళ్ళి భోజనం చేస్తాం. ఎంతమంది భోజనం చేసి వచ్చారు? భోజనం చేసి వచ్చిన చేరెత్తండి. భోజనం చేసి వచ్చిన వాళ్ళు 1 2 3 చాలామంది. మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, మీటింగ్లకి వెళ్ళినప్పుడు మంచి భోజనం పెడుతున్నాడు ఆయన. మీరు అందరూ ఆటెక్కిపోయారట. ఆయన అంటాడు, ఓరి బాబు మీ సంఘం చాలా మంచి సంఘం, ఏరా భోజనం వదిలేసారని మంచి సంఘం అంటున్నావా అని. అలాగనే కాదు, కానీ ఎలాగ పెట్టాలనే పెట్టుకున్నాం, వదిలే. అందరూ ఆటెక్కిపోయినారండి. ఒక్కళ్ళు భోజనం చేయలేదు, ఒకళ్ళు 2 3 భోజనం చేసే తప్పు, కానీ మొత్తం అందరూ ఏమంటే ఉపవాసం అండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ లక్ష్మీ వాళ్ళ ఇంటికి క్రిస్మస్ దినాల్లోనే ప్రార్థన పెడితే 45 మంది 50 మంది వచ్చారు. అందరూ సరసరసరసని దిగిపోతాను. దేవునికి స్తోత్రం. ఆ నరవ నుంచి వచ్చారు కదా చుట్టాలు, ఏమండి వాళ్ళు వెళ్ళిపోతాను అన్నాను. నేను అన్నాను, వాళ్ళందరూ ఉపవాసంలో ఉన్నారండి. ఎంతమంది ఉపవాసం! ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఉపవాసమే మన సంఘాన్ని దినదినము అభివృద్ధి కలిగిస్తుంది. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. ఉపవాసం ఉంటే నీ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఉపవాసం ఉంటే నీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఉపవాసం చేస్తే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నువ్వు ఉపవాసం ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు అనుకోలేని కార్యాలు దేవుడు చేస్తాడు. ఎవరి కొరకు చేస్తున్నావు ఉపవాసం? తండ్రి కొరకు. తండ్రి, నువ్వు ఒక ఆహారం అయితే ఇచ్చావు, కానీ నాకు కొన్ని కార్యాలు ఉన్నాయి,
అవి నాకు జరగాలి. అందుకొరకు నువ్వు ఇచ్చిన భోజనాన్ని విడిచిపెడుతున్నాను, నాకు సహాయం చేయవా అని ప్రభు పాదాలు పట్టుకోవడం. నీ భారము యెహోవా మీద మోపుము. ఇప్పుడు మన సహోదరి జానకి ఎవరి మీద మోపింది? ఆ లేఖనం చదువుతారు. ఇప్పుడు చెప్పింది ఎన్నో లేఖనం అది? 37వ కీర్తన. నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము. ఎవరిని నమ్ముకోవాలి? ఆయనను నమ్ముకో. ఎవరిని? దేవుణ్ణి నమ్ముకో. నువ్వెవరి మీద అయితే ఆధారపడ్డావో, ఎవరైతే నీ జీవితాన్ని బాగు చేస్తారని ఆయన యొద్దకు వచ్చావో, ఎవరైతే నా పాపములు క్షమించారో అని ఆయన దగ్గరికి వచ్చావో, ఎవరైతే నా కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడని నమ్మి వచ్చావో, ఆ దేవాది దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఒక ఉన్నతమైన మార్గంలోనికి నడిపిస్తుంది. ఈరోజు నీ మార్గాలు దేవునికి అప్పగిస్తున్నావు. ఈరోజు నీ ఉపవాసం ఉంటున్నావు. పెద్దగా నీ జీవితంలో వర్ధిల్లు చూడలేకపోయినా ప్రియులారా, రాబోతున్న దినాలలో గొప్ప ఫలాల్ని నీవు నీ కుటుంబం ద్వారాగా చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు సమర్పణ చేసుకోవాలి. అది గొప్ప త్యాగం. త్యాగం చేసినప్పుడే కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఒకసారి చూద్దామా? 55వ కీర్తన 22వ వచనం కూడా చదువుతారా? 55వ కీర్తన 22. నేను ముగించేస్తాను. ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును. కదా, నీతిమంతులు ఎవరు? నీతిమంతులు చెప్పండమ్మా. నీతిమంతులు అంటే ఎవరు? మీరు కారా? నేను నీతిమంతులు ఎన్నో ఒకసారి చేతులెత్తి దేవునికి చూపించండి. ప్రభువా, నేను నీతిమంతురాలనే. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు, ఎందుకంటే నువ్వు నన్ను రక్షించావు, ఎందుకంటే నీవు నా కొరకు రక్తం కార్చావు, ఎందుకంటే నీవు నా కొరకు పరలోకం విడిచి భూలోకానికి వచ్చావు. ఈ పనికిరాని పెంట కుప్ప మీద నన్ను, ఈ లోకములో ఉంటున్న నన్ను లేవనెత్తి పట్టుకొని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నేను నీతిమంతున్నయ్యా, నన్ను నీతిమంతునిగా చేసావయ్యా అని ఒక్కసారి మీ చేతులు చూపిస్తారా దేవాదేవునికి? చేతులు చూపించండి. హల్లెలూయా అనకండి, చేతులు చూపించండి. అయ్యా, నన్ను నీతిమంతునిగా చేసావయ్యా. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతునిగా చేసావు. సంఘంలోకి ఎప్పుడైతే వచ్చావో, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఎప్పుడైతే పొందుతున్నావో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నావో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు విని ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నావో, నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడు? నీతిమంతుల్ని ఆయన అన్నడును కదలని అంటే అర్థం ఏంటి? శ్రమ వచ్చినా కదిలిపోవు, ఇబ్బందులు కలిగినా కదిలిపోవు, భయాలు నీ మీదకి వచ్చినా భయపడవు, కదలవో. ఎందుకంటే నాకు నా సర్వశక్తి కలిగిన దేవుని కాపుదల ఉందనే ఒక ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ధైర్యం ఏదనగా నా ప్రభువే. నా ధైర్యం ఏదనగా నా ప్రభువే. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, నీ భారము, నీది ఏ భారం ఉన్నా, నీవే సమస్యతో కృంగిపోతున్నా, ఏ వేదనతో దుఃఖపడుతున్నా, ఏ పరిస్థితుల్లో నీ ఉన్నా, ఆ పరిస్థితిని దేవునికి అప్పగించు. తండ్రి, ఈ పరిస్థితిని నేను మొయ్యలేకపోతున్నానయ్యా. నేనైతే నీ బిడ్డను, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, రక్తంలో కడిగావు, శుద్ధీకరణ చేస్తావు, నీ బిడ్డగా మార్చుకున్నావు. ఇదిగో ఈ భారం నన్ను కృంగదీస్తుందయ్యా, ఈ పాపం నన్ను కృంగదీస్తుందయ్యా, ఈ వేదన నన్ను కృంగదీస్తుందయ్యా, ఈ సమస్య నన్ను వేధిస్తుందయ్యా, అయ్యా ఈ అప్పులు నన్ను బాధిస్తున్నాయ్యా. నా పరిస్థితి ఏంటి నాయన? నేనైతే మొయ్యలేకపోతున్నాను, నీవే అని ఆయనకు అప్పగించు. ఒకసారి లేఖనం చదువుతారా? 55వ. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. ఆయనే నిన్ను ఆదుకొను. నన్ను ఎవడు ఆదుకున్నో లేడు అనుకుంటున్నావేమో. దేవునికి స్తోత్రం.
ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా. కొట్టాలి. ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నడువిడువడి దేవుడు, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నడువిడువడి దేవుడు. గాఢాంధకారములైన కన్నీటిలో అయినా, కష్టాల తీరములైన కఠినమైన బాధలైన, గాఢాంధకారములైన కఠిన కష్టాల తీరములైన కఠినమైన బాధములైనా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నడువిడువడి దేవుడు. హల్లెలూయా. ఆదరించేవాడు. నన్ను ఎవరు ఆదరించలేరు, నన్ను ఎవరు పట్టుకోలేదు, నన్ను ఎవరు నడిపించలేదు, నేను ఎలాగ వెళ్ళగలను, నేను ఎలాగ ముందు కొనసాగగలను, నా జీవితం ఎలాగ ఉంటుంది అని ఒకవేళ చింతపడుతున్నావేమో తల్లి, సహోదరి సహోదరుడా, నీ పక్షాన ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. నా పక్షాన, నీ పక్షాన, మనందరి పక్షాన మన పరమ తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి లేఖనాన్ని చదువుతారా? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, ఈ కష్టాల నుంచి విడిపించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, ఈ శ్రమలోంచి నన్ను విడిపించేవారు లేరు అనుకుంటున్నావేమో, ఈ దుఃఖంలో నుంచి నన్ను విడిపించేవారు లేరు అనుకుంటున్నావేమో, ఈ యొక్క కృంగుదల నుంచి నన్ను విడిపించేవారు లేరు అనుకుంటున్నావేమో. ఆదరించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే ఎవరో తెలుసా? మన తండ్రి అయిన ప్రభువు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీది ఏ భారం ఉన్నా, నాకు ఒక భారం ఉంది, మీకు ఒక భారం ఉంది, భారం లేని ఎవడు కూడా లేడు. ఏంటి భారం? గొప్ప భారంగా ఉందండి అంటారు. కుటుంబంలో పరిస్థితులు బాగలేనప్పుడు, స్థితిగతులు బాగలేనప్పుడు చాలా భారంగా ఉందండి అంటాం. నేనంటాను, ఆ భారంలన్నీ భరించేవాడు దేవాది దేవుడినితో ఉన్నాడు. నువ్వు దేవునితో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచి యూనియన్లా మీకు ఏది ఇష్టమో అది అడగండి, ఆయన ఇస్తానన్నాడు. మనమేమో ఆయన మాటలు మన దగ్గర ఉండవు, మనమేమో ఆయన దగ్గర ఉండము, మనం ఎక్కడెక్కడో ఉంటాం. ఆదరించి ప్రభు అంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం నుంచి జరిగిన కథే జరుగుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు లోబడి నీ ప్రతి భారమును కూడా ఆయన మీద వెయ్యు.